ఇట్స్ సో స్వీట్. సో నలుగురు పరిచయాలు అయిపోయాయి కాబట్టి మీకు ట్రోఫీ చూపించేస్తా. ఒకసారి ట్రోఫీ చూసేయండి. ట్రోఫీ ప్లీజ్. సో ఇది ఇవాళ మీరు గెలుచుకునేటువంటి ట్రోఫీ. ఓకే, స్టార్ వనిత ఎవరవుతారో వాళ్ళకి మాత్రమే ట్రోఫీ వస్తుంది. గుడ్ లక్. ఆల్ ది బెస్ట్ నలుగురికి. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుతున్నాం. ఆ గేమ్ లో మీకు ఎన్ని పాయింట్లు వస్తాయో ఆ పాయింట్ తో ఇవాళ మీరు రౌండ్లు ఆడతారు. ఫస్ట్ పావని గారు ఆడతారు. పావని గారు మీరు ఇటు రండి. ఆట ఏంటో చెప్తా నేను. మీ పని ఏంటంటే ఆ రింగ్ లో నించుని పక్కన బాల్స్ పెట్టాం కదా, ఆ బాల్స్ ని ఇక్కడికి ట్యాప్ చేయాలి. సో అలా ట్యాప్ చేస్తారు కదా, ఆ బాల్స్ క్యాచ్ చేయడానికి అశ్విని గారు వస్తారు. అశ్విని గారు ఇటు వచ్చేయండి. ఓకే, మీరిద్దరు కలిసి గేమ్ ఆడతారు. ఓకే, అయితే మీరు బాల్స్ వేస్తే ఆవిడ క్యాచ్ పట్టేస్తే పాయింట్లు మీ ఇద్దరికి వచ్చేస్తే ఏం చేస్తారు కదా. అందుకని సంధ్య గారు ఏం చేస్తారంటే, రండి, అక్కడి నించుని ఈవిడ క్యాచ్ పట్టుకోకుండా బాల్స్ ని ఆపేస్తారు ఆవిడ. ఆ రింగ్ లోంచి బయటికి రాకుండా. ఓకేనా? ఒకవేళ మీరు వేసి ఆవిడ క్యాచ్ పెడితే మీ ఇద్దరికి కాయిన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఆవిడ గనక క్యాచ్ పట్టాయి తనకి రావు మీకు రావు. ఆవిడ గేమ్ ఏంటంటే మీకు పాయింట్లు రాకుండా ఆపడం. సంజయ్ గారి గేమ్. ఓకే, మీరేంటి ఆవిడకి దొరకకుండా మీరిద్దరు ఆడి మీ కాయిన్లు తెచ్చుకోవడం మీ గేమ్. సో ఇది ఆట. అందులో మొత్తం 15 బాల్స్ ఉన్నాయి. 15 బాల్స్ మీరు ఆడతారు. ఫైనల్ గా ఎన్ని బాల్స్ ఈవిడ పట్టుకున్నారో, ఈవిడ దాంట్లో ఎన్ని బాల్స్ ఉన్నాయో అన్ని 20s మీ ఇద్దరికి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఈవిడ వస్తారు, మీరు మారుతారు. అలా ప్రతి ఒక్కళ్ళు ఆడతారు. ఓకే, కమ్ ఆన్ స్టార్ట్. వెరీ గుడ్, నైస్, సూపర్ అండి. బ్లాకింగ్ మామూలుగా లేదు. ట్రై ట్రై ట్రై. ఓకే, ఒకటి సంధ్య గారు కమాన్. వెరీ గుడ్. బ్లాక్ చేయట్లేదు అసలు. పర్ఫెక్ట్. అర్థమైపోయింది. సంధ్య గారు మీరు కొంచెం అది రాంగ్. అందులో ట్యాప్ చేయాలి, రింగ్ లో ట్యాప్ చేయాలి. బయట పడింది కదా ఒకటి, సో ఒకటి తీసేస్తున్నా నేను. రింగ్ లో మాత్రమే పడాలి. ఓకే, రెడీ. వెరీ గుడ్, నైస్. నెక్స్ట్ ఛాన్స్ మాది వస్తుంది. అయ్యో, వెరీ గుడ్, సూపర్ బ్లాకింగ్ సంజయ్ గారు అయితే అసలు మామూలుగా ఆడట్లే ఆవిడ. ఇదేంటో డైరెక్ట్ గా వచ్చి పడింది. నైస్. సంజయ్ గారు ఇంకొంచెం వంగాలి మీరు. రెడీ, లాస్ట్ బాల్. సో ఫైనల్ గా చాలా బాల్స్ అయితే ఆవిడ అందులో పడకుండా బాగా బ్లాక్ చేశారు సంజయ్ గారు. వెరీ నైస్. సో ఇప్పుడు చూద్దాం మీ ఇద్దరికి ఎన్ని కాయిన్స్ వచ్చాయో. సో ఇందులో ఎన్ని బాల్స్ ఉంటే అన్ని 20s మీ ఇద్దరికి కూడా. ఓకే, 1 2 3 4 5 6. సో 120 మీకు అండ్ 120 మీకు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటంటే అశ్విని గారు మీరు ఈ రింగ్ లో ఉంటారు. అంటే ఇప్పుడు త్రో చేసే ఛాన్స్ మీది. వచ్చేయండి. పావని గారు మీరు ఇక్కడ. ఓకే, ఇప్పుడు డిస్టర్బ్ చేయడానికి ఒకళ్ళు కావాలిగా. ఈసారి ఛాన్స్ తుషారిక మీరు ఇక్కడ. అక్క పట్టుకోక అట్లా నిల్చో. అలాగే 3 2 1 గో. 15 బాల్స్. అది అందరూ బాబుతో ఆడుతున్నావా? అబ్బా, రింగ్ లోంచి బయటికి రాకూడదు. అర్రే పట్టు. పట్టింది కూడా కింద పడేసేలా ఉన్నారు. ఓకే, అది కూడా పోయింది. పోయింది. రింగ్ లో వేయాలి. వావ్, ఏమండి మీరు హీరోయిన్ మీద పళ్ళేసినట్టు వేస్తున్నారు. అలా కాదు, కొంచెం గట్టిగా వేయండి. ఇంకెంత గట్టిగా చేదవుతుంది. ఆవిడ ఎంత బాగా కొట్టారు అసలు ట్యాపింగ్. డిస్టర్బ్ చేయాలి. ఎక్కడ పడట్లేదు. వెరీ గుడ్ తుషారిక. బ్లాక్ 1 బాల్. ఓకే, నైస్. లాస్ట్ బాల్. ఒకటి పోనీ. నువ్వే వేస్ట్ చేస్తున్నావు చాలా వరకు. అసలు ఇది కంబైన్డ్ గేమ్ కాబట్టి సరిపోయింది. ఒకవేళ పావని లేకపోతే అశ్వినికి 40 వచ్చేవి. 120 కదా. ఇండివిజువల్ గేమ్ అయి ఉంటే ఇప్పుడు ఆవిడ వల్ల మీకు 120 వచ్చాయి ఇందాక.
కదా ఇప్పుడు మీ వల్ల ఆవిడకి ఏంట్రా వచ్చిందంటే 40 సారీ గుర్తుపెట్టుకోండి ఓకే 40 కాయిన్స్ చూద్దాం మీ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుందో వాళ్ళిద్దరైతే బాగా ఆడారు అండ్ ఇప్పుడు పావని గారు మీరు బ్లాక్ చేయాలి పావని గారు ఇందాక ఎలా చూసారుగా సంధ్య గారు మిమ్మల్ని సో ఇప్పుడు మీరు చూడాలి ఎలా బ్లాక్ చేస్తారో మరి రెడీ రెడీ ప్రతి బాల్ అందులో ట్యాప్ అవ్వాలి మీకు తెలుసులేండి సీమ్స్ ఇంటెలిజెంట్ ఓ మీకు తెలీదు కొంచెం గట్టిగా రింగు ఇటు సైడ్ వావ్ ఇటు సైడ్ బాల్ కూడా పడలేదు ఇప్పటిదాకా ఒకటి వచ్చింది నైస్ 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 కేర్ఫుల్ కేర్ఫుల్ రెడీ వావ్ ఈ డబ్బాలు రెండు దగ్గరికి రాగానే ఎందులో పడుతుందో అర్థం కావట్లే కానీ బాగా పట్టుకుంటున్నారు వెరీ గుడ్ కమాన్ సంధ్య అబ్బా పావని గారు ఏం చేస్తున్నారు మీరు ఇందాక పట్టుకునేటప్పుడు కూడా ఏదో బాల్ మన దగ్గరికి వచ్చి మన ఒళ్ళో పడుతుంది అన్నట్టు ఇక్కడ మనకు మార్క్స్ రావు కదా మార్క్స్ రావడం కాదు వాళ్ళకి వెళ్ళిపోకుండా ఆపాలి కదా మార్క్స్ అది కదా గేమ్ ఇప్పుడు కూడా మీరు ఇక్కడ నుంచి ఇలా ఇలా కొంచెం ఇలా అంటే పక్కకు పోతాయి ఓకే ఒక్కటి కూడా పట్టుకోలే మొత్తానికి ఫైన్ నో ప్రాబ్లం కొన్ని బాల్స్ అయితే పక్క తోసారు ఇందులో ఎన్ని బాల్స్ ఉంటాయి 20s ఇద్దరికి 1 2 7 balls. 3 4 5 6 7 140 అశ్విని గారు మీరు కూడా మనకి రావులే అని వదిలేస్తారా అస్సలు లేదక్క అసలు కమాన్ మీ వంతు కృషి మీరు చేయాలి ఆ బాల్స్ ఆ బాస్కెట్ లోకి వెళ్లకుండా ఆపడానికి ఓకే రెడీ రెడీ తుషారిక ఎవరు ఎంత డిస్టర్బ్ చేస్తున్నా మన టార్గెట్ ఏంటి సంధ్య సంధ్య బాల్ ని క్యాచ్ చేస్తే సంధ్య చేతిలో ఉంది basket. సంధ్య టార్గెట్ అని సంధ్య మీద కొట్టారు అన్నట్టు క్యాచ్ చేసుకుంటుంది ఓకే రెడీ స్టార్ట్ ప్రతిదీ అందులో పడాలి పడలేదులే ఆయన ఓకే ఓకే అది బయట పడింది రింగ్ లో పడాలి ఆహా కొంచెం బెండవు కొంచెం మీరు వంగండి కొంచెం వంచమ్మా. కొంచెం వంచు అయ్యో అది వెరీ గుడ్ సారీ అది పడిపోతే పోయినట్టేనా అంతే కదా నాకు ఫైనల్ గా బాస్కెట్ లో ఎంత ఉంటాయి అంతే పడిపోయిన తర్వాత పోయినట్టేనా అయ్యి అదే అరే ఇదేంటో ఏ అశ్విని అని వెరీ గుడ్ అయిపోయా అయిపోయా ఓకే నాట్ బ్యాడ్ ఓకే 1 140 2 3 and 4 80 coins 80 coins థ్యాంక్ యూ అదే సో ఈ జోడి కంటే ఈ జోడికి ఎక్కువ కాయిన్స్ వచ్చాయి 220 గుడ్ టీమ్ వర్క్ సో వనితలు